నమస్తే అందరికీ. శ్రీమద్ భగవద్గీత 10వ అధ్యాయం 11వ శ్లోకం. తేషామేవానుకంపార్థం అహమజ్ఞానజం తమః నాశయామ్యాత్మభావస్థో జ్ఞానదీపేన భాస్వత. ఓ అర్జున, వారి అంతఃకరణములయందు స్థితుడనై యున్న నేను వారిని అనుగ్రహించుటకై తేజోమయమైన తత్వజ్ఞాన రూపదీపమును జ్యోతిని వెలిగించి వారి అజ్ఞానాంధకారమును పారద్రోలెదను. అర్జున ఉవాచ. పరం బ్రహ్మ పరం ధామ పవిత్రం పరమం భవాన్ పురుషం శాశ్వతం దివ్యం ఆదిదేవమజం విభుం అహుస్త్వాం ఋషయః సర్వే దేవర్షిర్నారదస్తథా అసితో దేవలో వ్యాసః స్వయం చైవ బ్రవీషిమే. అర్జునుడు పలికెను, నీవు పరబ్రహ్మవు, పరంధాముడవు, పరమ పవిత్రుడవు. మహర్షులు నిన్ను సనాతనుడననియు, దివ్యపురుషుడననియు, దేవదేవుడవనియు, జన్మరహితుడవనియు, సర్వవ్యాపి అనియు ప్రస్తుతింతురు. దేవర్షి నారదుడు, అసితుడు, దేవలుడు, వ్యాసమహర్షియు స్తుతింతురు. నీవు నాకు ఆ విధముగానే తెలుపుచున్నావు. సర్వమేతద్ధృతం మన్యేన్యన్మాం వదసి కేశవ నహి తే భగవన్ వ్యక్తిం విదుర్దేవాణదానవాః. ఓ కేశవ, నీవు చెప్పునది అంతయును సత్యమే. హే భగవన్, నీ లీలామయ స్వరూపమును దేవతలు గాని దానవులు గాని తెలుసుకొనజాలరు. స్వయమేవాత్మనాత్మానం వేతత్వం పురుషోత్తమా భూతభావన భూతేశ దేవదేవ జగత్పతే. ఓ జగదుత్పత్తికారక, ఓ సర్వభూతేశ, ఓ దేవాదిదేవ, ఓ జగన్నాథ, ఓ పురుషోత్తమ, నీ తత్వమును నీవే స్వయముగా ఎరుంగుదువు.